నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు. జిల్లాలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. ప్రతి రైతు నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. గుంటూరు, ప్రకాశం జిల్లాల న్యాయమూర్తులకు మీడియేషన్ పై ట్రైనింగ్. మధ్యవర్తిత్వం కేసుల పరిష్కరించుకోవచ్చునన్న రత్నతారారావు, సత్యారావు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పార్టీకి సానుకూలంగా మార్చుకోవాలి. పోరాటాలకు శ్రేణులు సిద్ధం కావాలి. వైసీపీ అధ్యక్షులు జగన్ పిలుపు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల రూపాయల పనులకు పరిపాలనా పరమైన అనుమతుల్ని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిమ్స్ కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపారు. అమరావతి అభివృద్ది కోసం హట్కో నుండి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుండి 16,000 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అంగీకరించింది. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం అమలు చేసేందుకు నిధులు కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 50.21 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రార్ ఆచార్య ఎన్జీ రంగాకి బదలాయించడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 571 డేటెడ్ 14/9/2012 ప్రకారం సాధారణ షరతులకు లోబడి ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా ఈఎస్ఐ కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు 5 ఎకరాల భూమిని జిఓఎంఎస్ నెంబర్ 571 అనుసరించి మరియు బిఎస్ఓ 24 నిబంధనలను అనుసరించి మార్కెట్ ధర 61,23,516 రూపాయలకు బదలాయించే ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇటీవల వచ్చిన వరదల్లో విజయనగరం, ఏఎస్ఆర్ కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఈ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 38/20/24 తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 50,000 లోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజుకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా డ్యూటీ చెల్లి మరి రిజిస్ట్రేషన్ చట్టంకు లోబడి యూజర్ ఛార్జీలను మినహాయించడానికి మరియు రుణాలని రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేయబడిన ఉత్తర్వులు జిఓఎంఎస్ నెంబర్ 235 రాటిఫై చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మన అంగన్వాడీ ప్రైమరీ, అదేవిధంగా ప్రైమరీ హై స్కూల్ ఇంటర్మీడియట్ వీటన్నిటిని కూడా ఎక్కడో గ్యాప్ ఉంది. వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ వాల్యూ ఎడ్యుకేషన్ మన పిల్లలకి అందించాలి అనే లక్ష్యంతో మీరందరూ కూడా డిజైన్ చేయమని చెప్పేసి కూడా విద్యాశాఖని ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కలెక్టరేట్ నుంచి ఎస్బీఐ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీనిలో అందరినీ భాగస్వాములుగా చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా విద్యుత్ను ఆదా చేసేందుకు అవగాహన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. వినియోగదారులు అవసరం లేని పరికరాలకు విద్యుత్ నిలిపివేయాలని సూచించారు. దాని ద్వారా భావితరాలకు విద్యుత్ను అందించగలమని వెల్లడించారు.
సోలార్ విద్యుత్ వాడకం ద్వారా కరెంట్ ఆదా చేయవచ్చని అన్నారు. సోలార్ ప్లాంట్లను పెట్టుకునే గృహ యజమానులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కేవీఎల్ఎన్ మూర్తి, ఈఈ శ్రీనివాస్ బాబు, డిప్యూటీ ఈఈ హుస్సేన్ ఖాన్, రాజ్మోహన్, గురవయ్య, ముస్తాక్ అహ్మద్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనర్జీ, ఎస్పెషలీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని తగ్గించడానికి PM సూర్యఘర్ అనే ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది, రాష్ట్రం అంతా కూడా ఉంది. సో ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ బోత్ గుంటూరు అండ్ మంగళగిరి CRD ఏరియాస్ అంతా కలిపి కూడా దాదాపు 5,900 మెంబర్స్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టడానికి అర్జీలు పెట్టున్నారు. దాంట్లో ఒక 594 మెంబర్స్కి ఆల్రెడీ ఇన్స్టలేషన్ కూడా చేయడం జరిగింది. సో దీనికి మనము కేంద్ర ప్రభుత్వము ఈ PM సూర్యఘర్ అనే కార్యక్రమం కింద మనకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విద్యుత్ ఉత్పత్తిలో కానీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీని తగ్గించడానికి, తర్వాత విద్యుత్ వినియోగంలో కానీ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి. స్టేట్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల న్యాయమూర్తులకు 40 గంటల ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. మీడియేషన్పై శిక్షణ ఇచ్చారు. జిల్లా కోర్టు సముదాయంలోని మీటింగ్ హాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ లీలావతి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు మీడియా టీం ఆఫీసర్స్తో 40 గంటల ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల జడ్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మీడియా టీం ఆఫీసర్స్ ఆర్ రత్నతారారావు, సత్యారావు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 40 గంటల ట్రైనింగ్ ప్రోగ్రాంను సోమవారం నుండి శుక్రవారం వరకు జరుపుతున్నామని తెలిపారు. సెక్షన్ 89 ప్రకారం పెండింగ్ లో ఉన్న కేసుల్ని సత్వరమే పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వానికి పంపుతామని అన్నారు. దానిలో ఇరు పార్టీల వారు తమ లాయర్లతో కూర్చొని సమస్య పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఒకసారి ఫైనల్ అగ్రిమెంట్ పైన సంతకం చేశాక కోర్టుకు పంపుతామని వెల్లడించారు. ఈ ప్రాసెస్ అంతా 60 నుండి 90 రోజుల్లో పూర్తవుతుందని వారు తెలిపారు. ఈ విధానం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసులకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. మరి ఏం చేస్తారంటే వకీలే దీనికి అగ్రిమెంట్ వేయాలి. ఆ రెండు పార్టీలు ఆ అగ్రిమెంట్ చూసి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ అగ్రిమెంట్ టర్మ్స్తో అంతా అగ్రీ చేస్తేనే సైన్ చేస్తారు. ఒక తూరి వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసినాక మేము కోర్టుకు పంపించేసేస్తాం. కోర్టుకు పంపించినాక జడ్జెస్ వచ్చి ఆ అగ్రిమెంట్ చూసి వాళ్ళు జడ్జ్మెంట్ ఆర్డర్ వేస్తారు. బట్ ఒక్క తూరి అగ్రిమెంట్ సైన్ చేసినాక దాన్ని వాపస్ తీసుకోలేము. అందుకోసం మనకు టైం ఉంది. సో బాగా ఆలోచన చేసి మన మీడియేటర్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వచ్చి ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ముగించడానికి ఎన్ని రోజులు? మనకు 90 రోజులు, లేకపోతే 60 రోజులు, లేకపోతే 90 రోజులు ఇస్తారు. ఆ 90 రోజుల్లో ఈ కేసు ముగిస్తుంది. ఒక తూరు ఈ కేసు ముగించినాక ఒక తూరు మనం సెటిల్మెంట్ అగ్రిమెంట్ వేసి సైన్ చేశాక ఈ కేసులో అప్పీల్ ఉండదు, ఏమీ ఉండదు. Once the agreement is signed by the parties, after they have taken a decision, that agreement becomes binding on it, and it will be sent to the court, and the court will pass a judgment or a decree which becomes an executable decree. And further, the dispute itself, finally it has been resolved. There is no further appeal or revision or any review to the High Court or the Supreme Court or anywhere else. So the parties, for once for all, they can decide all their disputes also. It is not only the case which has been referred to mediation, it is also the other disputes which the parties have. Even that can be resolved in mediation. That is one of the unique feature of mediation also. చెప్పారు. సో మీడియేషన్ మీద ఏదన్నా అపోహలు ఉంటే పక్కన పెట్టేసేయండి. మనం లోక్ అదాలత్లో కేసెస్ ఎలా సెటిల్ చేసుకుంటున్నాము, ఆ కేసెస్ మీద ఎలా అప్పీల్ లేదు, ఇది కూడా అంతే. సో డైరెక్ట్గా పార్టీసే మీడియేటర్తో మాట్లాడుకొని సెటిల్ చేసుకునే ప్రక్రియ. మనకి సివిల్ కోర్టులో అవార్డు జడ్జిమెంట్ ఎట్లనో అలాగే అవార్డు జడ్జిమెంట్ వస్తుంది ఇందులో కూడాను. సో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. జిల్లాలోని అన్ని రైతు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ప్రస్తుతం 16 రైస్ మిల్లుల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ధాన్యం 17% తేమ ఉంటే 1 కేజీ తగ్గించి కొనుగోలు చేస్తామని అన్నారు. వర్షాలకు రైతులు ఇబ్బందులు పడకుండా
టార్పలిన్లు అందుబాటులో ఉంచామని అవసరమైన రైతులు తీసుకోవచ్చని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మనం ఇప్పటికే దాదాపు అబౌట్ 10,000 టన్స్ ప్యాడీ అనేది ప్రొక్యూర్ చేయడం జరిగింది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 48 అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 16 మిల్స్ మనకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు. సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే ప్యాడీ ఆరబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి మాయిశ్చర్ మనకి ఉన్నది 17% లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది. 17% దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. నియోజకవర్గంలోని ప్రజల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వనని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. స్థానిక 23వ డివిజన్లోని దర్గా వెనుక ఉన్న పాత బట్టల షాపులను కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు తొలగించారని, తమకి న్యాయం చేయాలని కోరుతూ గురువారం బాధితులు ఎమ్మెల్యే మాధవిని కోరారు. దీంతో ఆమె తహసీల్దార్ వెంకటేశ్వరరావుతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వుల మేరకు షాపులను కూలగొట్టారని, అది తనకు ఆవేదనను కలిగించిందని అన్నారు. జరిగిన నష్టం నుంచి బాధితులను ఏ విధంగా ఆదుకోవాలనే దానిపై సమాలోచనలు చేస్తామని, త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత 40 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు తమకు పట్టాలు ఇప్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు. అయితే ఇక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వీటికి ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి, పొజిషన్ సర్టిఫికెట్స్ కానివ్వండి ఇస్తే బాగుంటుంది. మా నెక్స్ట్ జనరేషన్కి అయినా కూడా కనీసం న్యాయం జరుగుతుంది, ఉపయోగపడుతుంది. సుమారు 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారితో అటు కమిషనర్ గారితో మాట్లాడి దీనికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దాని వైపుగా మేము ఒక మార్గాన్ని చూద్దాము అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అన్నీ కూడా చూడడం జరిగింది. ఒక వారం 10 రోజుల్లో దీని మీద ఒక నివేదిక ఎంఆర్ఓ గారు ఇస్తాము అని చెప్పారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా వారికి నివాసయోగ్యంగా ఉండేటట్టుగా వాళ్ళ నివాసాలకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండేలాగానే ప్రయత్నిస్తాము అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రజల యొక్క ఆకాంక్ష, అదేవిధంగా వారి యొక్క పురోగతి మాత్రమే మా దృష్టిలో ఉండేది. మా పని కూడా దాని వైపుగానే నడుస్తూ ఉంది కాబట్టి 100% ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేసిందని వైసీపీ నేత జగన్ విమర్శించారు. విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పార్టీకి సానుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా పోరాటాలు చేయాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా అనుకున్నారా ₹1 ప్రభుత్వం వస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్ తీసుకొచ్చింది మనం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ, 540 రకాల సేవలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి పథకము కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇది విజన్. ఇలాంటి విజన్ అంటారు. కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి, ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా 2047 నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేది ఏముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసపోతారు, మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అనరు, 420 అంటారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ డిమాండ్ చేశారు.
ఆనంద్పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అదాని అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని మస్తాన్ వలి విమర్శించారు. కార్యక్రమంలో రెహమాన్, ఎస్ఎం ఖలీల్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావిగా కొనియాడబడుతున్నటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ యొక్క సొంత ఏజెండా అమిత్ షా నోటి అంటే రావటం మనం అందరం చూస్తూ ఉన్నాం. రావటమే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తిగా అమిత్ షా చెప్పినటువంటి దాన్ని సమర్థిస్తున్నాడు. అంటే భారత జాతి సంస్కృత సంప్రదాయాల మీద బలవంతంగా మనుస్మృతిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారత జాతి పక్షాన, భారతీయుల పక్షాన, భారత రాజ్యాంగానికి గౌరవం కలిగినటువంటి పార్టీగా వెంటనే అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేసిన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, అతన్ని ఏమాత్రం కూడా ఎన్నికల్లో పోటీ చేసి భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో లేకుండా చేయాలని దీన్ని సమర్థించినటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే తన తప్పొప్పుకొని భారత జాతికి క్షమాపణ చెప్పాలని. జిల్లాలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. అంకిరెడ్డిపాలెం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన సదస్సులో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సదస్సుల్ని ఏర్పాటు చేసిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. జమీలీ ఎన్నికలతో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కేంద్రానికి భయపడే జమిలీ ఎన్నికలకు చంద్రబాబు, జగన్లు మద్దతు ఇస్తున్నారని జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి, హనుమంతరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, డిసెంబర్ 26న సిపిఐ శతవార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకే ఎన్నిక, ఒకే పాలన, ఒకే మతం ఉండాలనేటటువంటి దుర్బుద్ధితోటి పైశాచికంగా జమిలీ ఎన్నికల్ని ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ జమిలీ ఎన్నికలు చంద్రబాబుకి నష్టమే, జగన్మోహన్ రెడ్డికి నష్టమే. కానీ వీళ్ళిద్దరూ కేసులకు భయపడి, కాదంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడి నోరు మెదపలేని దుస్థితిలో ఉంటే, మీకు పౌరుషం ఉంటే, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉంటే, మీరు జమిలీ ఎన్నికలపైన మీ అభిప్రాయం ఖండిస్తారా, లేకపోతే మేము నరేంద్ర మోడీకి బానిసలమని బహిరంగంగా ఒప్పుకుంటారని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా, ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ ఈ జమిలీ ఎన్నికల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. జమిలీ ఎన్నికలు కనుక రావటం అంటూ జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేయటం అనేది జరుగుద్ది. అధ్యక్ష తరహా పాలనకి పునాదిగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంగన్వాడీ స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించే విధంగా డిఆర్పీలు కృషి చేయాలని పాఠశాల విద్యా ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి అన్నారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్ జ్ఞానజ్యోతి రీఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆయన ప్రారంభించారు. 120 మంది డిఆర్పీలకు 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కుద్దూస్, హెచ్ఎం కాసిం, సిఎంఓ అనిల్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కూడా ఈరోజు రేపు నాన్ రెసిడెన్షియల్ మోడ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇంటర్నల్గా మరి ఫీల్డ్ లెవెల్లో జరిగేటువంటి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఫౌండేషన్ లిటరసీ న్యూమరేషన్లో భాగంగా, పిల్లలకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా బేసిక్స్ పరంగా అవగాహన కల్పించడానికి ప్రైమరీలో స్ట్రెంగ్తన్ చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇందులో భాగంగానే 1-2 క్లాసెస్ సంబంధించి ఫౌండేషన్ లిటరసీ న్యూమరేషన్లో భాగంగా మా స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా టీచర్లకు కూడా ట్రైనింగ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు రాబో కాలంలో
ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. జిల్లా సివిల్ సప్లైస్ భవన్లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీలకు 3 జతల కాకి దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దసరా సందర్భంగా 210 మందికి ఇవ్వాల్సిన దుస్తులను పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చల్లాచిన ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జి సురేష్ బాబు, జిల్లా కార్యదర్శి రావుల అంజిబాబు, కోట మర్యాదాసు, రమేష్, రామారావు, హమాలీలు పాల్గొన్నారు. మన కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీస్కి ఇవ్వాల్సినటువంటి కాకి యూనిఫామ్ మనిషికి 3 జతలు చొప్పున మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ, హమాలీస్ అందరికీ కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన ఏఐటీయూసీ రాష్ట్ర జిల్లా నాయకుల సమక్షంలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మొత్తంగా అందరికీ ఒక్కొక్కరికి 3 జతలు చొప్పున 940 మీటర్లు కాకి క్లాత్ని వారి యొక్క అవసరాల కోసం అనేది మన ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి ఆదేశాల ప్రకారం వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సివిల్ సప్లైలో పనిచేసే ముఠా కార్మికులు 210 మందికి ఈ రోజున యూనిఫామ్, కాకి యూనిఫామ్ని ఒక్కొక్క వర్కర్కి 3 జతలు ఉండేటువంటి కాకి యూనిఫాము ఈ రోజున మా మేనేజర్ గారి సమక్షంలో వర్కర్లకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ రంగంలో పనిచేసేవారైనా ఆ రంగంలో మంచి ప్రణాళిక వేసుకుని తూచా తప్పకుండా నైపుణ్యంతో పనిచేసినప్పుడే తప్పకుండా ఆ రంగంలో విజేతలు అవుతారని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవాకుమార్ అన్నారు. బ్రాడీపేట్లోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ ప్రచురించిన 2025 క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి ఎస్హెచ్ఓ మేనేజర్ పి నిర్మలారాణి అధ్యక్షత వహించారు. అనంతరం డాక్టర్ టి సేవాకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృత్తి, ప్రవృత్తి పరంగా, కుటుంబ పరంగా ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని తెలిపారు. ప్రణాళికలు తయారు చేసుకుని ఆ లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కృషి చేయాలన్నారు. ఎవరికైనా రోజుకి 24 గంటలేనని, అయితే ఆ 24 గంటల్లోనే ప్రణాళికాబద్దంగా నైపుణ్యంతో కృషి చేయాలని తెలిపారు. అప్పుడే విజేతలవుతారని, ప్రణాళిక లేకపోయినా, నైపుణ్యత లోపించిన లక్ష్య సాధనలో విఫలమవుతారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం స్వల్పకాల, దీర్ఘకాల ప్రణాళికలు ఏర్పరచుకొని కాలానుగుణంగా మార్పులను ఆహ్వానిస్తూ కృషి చేస్తే తప్పక విజేతలవుతారన్నారు. సమయం విలువ తెలుసుకునేందుకు ప్రణాళిక తప్పనిసరి అవుతుందన్నారు. అనంతరం నిర్మలారాణి మాట్లాడుతూ 29 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రణాళిక వేసుకుంటూ ఆ ప్రణాళిక సాధనకు వ్యవస్థాపకులు, సిబ్బంది అలుపెరగని పోరాటం చేయడం వల్లనే ఈరోజు విజయవంతమై సంస్థగా ప్రజల ముందు ఉందన్నారు. ప్రజలందరూ ఆ విధంగా విజయవంతమైన వ్యక్తులుగా ఎదిగేందుకు ప్రణాళికలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం 10,000 క్యాలెండర్లు ముద్రించి ఉచితంగా పంచుతున్నామన్నారు. ఆవిష్కరణ సభలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లినిక్ వైద్యులు డాక్టర్ పి కోటేశ్వరరావు, పి గోపాలకృష్ణ, పావని, మల్లీశ్వరి, జ్యోతిక, మాలిని, షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అధినేత రమణబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి వ్యక్తి వాళ్ళ రోజున ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళిక పరంగా కృషి చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని సాధించి సమాజంలో ఉన్నత స్థితికి ఎదగలుగుతారు. అదే ఆ దృష్టిలో ముందుకెళ్లాలనుకునే వారికి ఈ క్యాలెండర్ యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. నేటి యువతరం సమయం యొక్క విలువను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సమయాన్ని వృధా చేసుకుని అభివృద్ధి చెందలేకపోతున్నారు. సరైన నైపుణ్యత లేకపోవడం వల్ల, ప్రణాళిక వేసుకోవడంలో సరైన అవగాహన లేనందువల్ల ఒక సమాజంలో సాధారణ పౌరులుగానే జీవించాల్సి వస్తుంది. అందువల్ల 145 కోట్ల జనాభా ఉన్నప్పటికి కూడా సరైన నైపుణ్యత, సరైన సమయపాలన లేనట్టయితే హెడ్ కౌంట్కే ప్రజలు పనికి వస్తారు, కానీ ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకోలేరు. వాళ్ళ కుటుంబ అభివృద్ధిలో కానీ, ఆర్థిక అభివృద్ధిలో కానీ పాలు పంచుకోలేరు. బట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు రెవెన్యూ గ్రామ శివారు వింజనంపాడు గ్రామ సచివాలయం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు జేసీ భార్గవతేజ హాజరయ్యారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు వాటిని బదలాయించి పరిష్కార మార్గాలను చూపలేని ప్రతి అర్జీని పీజీపీఎస్ నందు ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారునకు అర్జీ అందినట్లుగా రిసిప్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పాతగుంటూరు, ఎల్ఆర్ కాలనీ, బీబీనగర్, డంపింగ్ యార్డ్, సాంబశివ తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ది పనుల నాణ్యతపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని పనులను ఆమోదం మేరకు చేపట్టిన టెండర్ ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు. పనులు జరుగుతున్న వివిధ దశల్లోనే నాణ్యతా ప్రమాణాలు టెండర్ ప్రకారం జరుగుతున్న తీరుని థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశీలించి రిమార్క్స్ ఇవ్వాలన్నారు. ఎల్ఆర్ కాలనీలోని పలు ప్రాంతాల్లో డెబ్రిస్, డ్రైన్లలో మురుగునీరు నిలిచి ఉండడం గమనించి గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయాలని ఇన్స్పెక్టర్ని ఆదేశించారు. ఏటుకూరు రోడ్లోని డంపింగ్ యార్డ్ ని పరిశీలించి యార్డ్ నుండి జిందాల్కి వ్యర్థాలను తొలగించే కంపాక్టర్లను మరమ్మత్తు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సాంబశివపేటలోని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.